ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజుని వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎన్నో ఉపయోగాత్మకమైనటువంటి అతి సులువుగా ఉన్నటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఇదేంటంటే వాస్తు రిలేటెడ్కి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఏ ఇల్లు చూసినా, ఎక్కడ చూసినా ఏదో రకమైన ఇంట్లోని కొద్దిగా ప్రశాంతత లేకపోవడము, ఒకరికొకరికి పడకపోవడము, అలాగే ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండడము, ఇలా మనం చాలా చూస్తూ ఉంటాం చాలా ఇళ్ళల్లోని. ఎందుకంటే వాస్తు అన్నది ఒక శాస్త్రబద్ధమైనటువంటి అంశం. అది నమ్మొచ్చా నమ్మకపోవచ్చా అన్నది అది ఎంత వేరే విషయం. ఎందుకంటే సైంటిఫికల్గా కూడా ఒక గాలి మంచిగా రావడము, వెలుతురి మంచిగా రావడము, ఆ ఇంట్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ అవ్వడము, ఇవన్నీ శుభసూచకాలు. అలా ఉండడానికి ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే సంబంధించినటువంటి కొద్దిగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని, ఆ తర్వాత అప్పుడప్పుడు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని, అప్పుడప్పుడు కొద్దిగా గోపంచకం జల్లుకుని, అలాగే అగరబత్తి ధూపాన్ని కానీ, లేకపోతే రకరకాలు ఉన్నటువంటి ధూపాల సాంబ్రాణి లాంటివి ఇట్లాంటివన్నీ వేసుకోవడము. అలాగే ప్రతిరోజు దీపారాధన మార్నింగ్ చేసేవాళ్ళు మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేసేవాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదో మీకు వచ్చినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడము. అదేవిధంగా ఒకవేళ లేదంటే టీవీలోనూ సెల్లోనూ రకరకాల అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి కాబట్టి ఏదో ఒక దైవ సంబంధితమైనటువంటి అంశాలని, పాటల్ని, స్తోత్రాల్ని కొద్దిగా దాన్ని ప్లే చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంట్లోని నకారాత్మక శక్తులు అన్నవి పోతూ ఉంటాయి. అలాగే ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే వాస్తుపరంగా మెయిన్ డోర్కి ముందు మనం చాలామంది ఎలా అంటే ఒక మ్యాట్ వేసుకుంటూ ఉంటాము. అంటే ఎవరైనా వచ్చినప్పుడు కొద్దిగా కాళ్ళు తుడుచుకుని లోపలికి వస్తూ ఉంటాము. అవి ఒక క్లాత్ ఉంటాయి, అలాగే రకరకాల రబ్బరీ ఉంటాయి, కింద హోల్స్ లాగా ఉంటాయి. ఇలా పొడువుగా పెద్దగా ఉన్నటువంటి కొన్ని వేసుకుంటూ ఉంటాము. అది చాలామంది తెలియక కొంతమంది ఏం చేస్తారంటే డోర్కి లోపల అంటే ఇంట్లో వేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా వేయకూడదు. ఎంతసేపు కూడా డోర్కి బయటే ఉండాలి డోర్ మ్యాట్ అన్నది. కారణం ఎందుకంటే ఎక్కడెక్కడో మనం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ మ్యాట్ దగ్గర కొద్దిగా అంటే గడపకి బయట ఉండడం వల్ల ఆ కాళ్ళ నుంచి వచ్చినటువంటి దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా అక్కడే స్థితం అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని నెగిటివిటీస్ ఎక్కడెక్కడో అంటుకుని వస్తూ ఉంటాయి. మన ద్వారా కావచ్చు, మన ఇంటికి వచ్చిన వాళ్ళ ద్వారా కావచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. అవి గడపకు బయటనే ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు తుడుచుకుని లోపలికి వస్తూ ఉండాలి. అది లోపల వేసినప్పుడు ఏం జరుగుతుంది, గడప లోపల అంటే మన ఇంట్లో లోపల వేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ గడప దాటి వచ్చేసిన తర్వాత ఆ ఉన్నటువంటి నెగిటివ్ కూడా ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఆ మెయిన్ డోర్కి బయటే ఉండాలి. కానీ ఆ డోర్ పక్కన ఎందుకంటే సింహద్వారం అంటారు. అసలు ద్వారం అంటేనే ద్విఆరహ ద్వారహ అంటారు. 2 రకాల ఆరాలు క్రియేట్ అయ్యి ఉంటుండే అనమాట. అందుకు అంత ప్రధానం. అలాగే ఇంట్లో అక్కడక్కడ బెడ్రూమ్లో అవి ఇవి ఎక్కడ ఉన్నప్పటికీ వీలైనంత వరకు బయట వేసుకోండి. అప్పుడు కొద్దిగా దాన్ని శుభ్రం చేసేసుకోవడం వల్ల నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే పాదరక్షలు, అలాగే పాదధూళులు, అలాగే నెగిటివిటీస్ ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయండి. ఒక ఇల్లు ఎంతో పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి, శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి, కళ్యాణాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ఫాలో చేయండి, మంచిదండి. ఓం నమ శివాయ.